హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మేఘ్నా. వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి. టోటల్లీ జెన్యూన్ ఫ్రెండ్స్, ఫేక్ అయితే కాదు. ఎందుకంటే ఇది జియో వాడే రిలీజ్ చేశాడు. సో జేసీఏ పోస్ట్కి జియో వాడు అయితే రిలీజ్ చేశాడు ఫ్రెండ్స్. సో డెఫినెట్గా ఉమెన్ అందరూ అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి ఇంటి నుంచి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలందరికీ బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కూడా అప్లై చేసుకోవచ్చు. ఈజీలీ మీరు 21 నుంచి 28,000 వరకు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు మంత్లీ. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో జేసీఏ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, దాని మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎంత ప్రాసెస్ ఉంది, వాళ్ళు మనల్ని ఎలా అప్రోచ్ అవుతారు, సో అన్నీ మీకు ఈ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో టోటల్ ప్రాసెస్ అంతా నేను అప్లికేషన్ ఫామ్స్ చూపిస్తూ మరి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్గా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి వీడియోని. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. సో జాబ్ నోటిఫికేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. ఎన్ విత్ జియో వితౌట్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ హోమ్ అన్నాడు, చూసారా? అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇది. మెయిన్లీ ఉమెన్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు ఎర్న్ అప్ టు 15,000 అని ఇచ్చాడు, కానీ బట్ ఇది అవర్లీ బేస్డ్ జాబ్ ఫ్రెండ్స్. అంటే 1 అవర్కి వచ్చి 3,500 ఇస్తారు. సో దాని బేసిస్ మీద మీరు 8 అవర్స్ వరకు వర్క్ చేయొచ్చు. అంటే మీరు 3,500 నుంచి 28,000 వరకు ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మెయిన్లీ మ్యాక్సిమం మీరు 6 అవర్స్ అయితే ఈజీగా వర్క్ చేయొచ్చు. ఈ 6 అవర్స్ వర్క్ చేస్తే కనుక మీకు 21,000 ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో మీరు 8 అవర్స్ చేయగలిగితే 28,000 ఎర్న్ చేయగలుగుతారు. సార్ కదా ఫ్రెండ్స్, కావాలంటే ఇక్కడ ఎర్నింగ్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చాడు. సో అవర్స్ని బట్టి మీకు మనీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. జాబ్ ఎలిజిబిలిటీకి వచ్చి చూస్తే మీకు ఒక స్మార్ట్ ఫోన్ అయితే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. అండ్ మీకు గ్రాడ్యుయేషన్ అవసరం లేదని చెప్పాను కదా, ఓన్లీ 10th సరిపోతుంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ కమ్యూనికేషన్ కూడా మదర్ లాంగ్వేజే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అవసరం లేదు. సో అంటే మనకి తెలుగు ప్రాపర్గా వస్తే సరిపోతుంది. అండ్ అప్పుడు తెలుగు కూడా మీరు ప్రొఫెషనల్గా మాట్లాడగలిగితే యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, స్మార్ట్ ఫోన్తో అయితే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఫ్రెండ్స్, ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇవి ఉంటే చాలు, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జాబ్. సో మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటే ఫ్రెండ్స్, గూగుల్లో జియో.com జేసీ అని సెర్చ్ చేయండి. నేను స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. సో అలా సెర్చ్ చేసుకుంటే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అని అయితే ఇచ్చాడు. జెంట్స్ అయితే కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లై నో అని క్లిక్ చేయగానే రిజిస్టర్ నో అని అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. నేను అక్కడ ఫామ్ చూపించే ముందు అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, అవి అయితే ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. వాట్ ఈస్ జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్. సో జేసీఏ, సో ఆ జాబ్ ఏంటి అని అడుగుతున్నాడు అని క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆన్సర్స్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. సో అక్కడ ఏమన్నాడంటే వాడు, జియో కస్టమర్ అసోసియేట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ కస్టమర్స్తో మనం అసోసియేట్ అవ్వాలి, ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడాలి. అది మన ఓన్ మదర్ టంగ్లో మంచి ప్రొఫెషనల్గా మాట్లాడాలి ఫ్రెండ్స్. అది జేసీఏ జాబ్ అంటే. నెక్స్ట్, హూ క్యాన్ అప్లై ఫర్ జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్. చెప్పాను కదా ఫ్రెండ్స్, 10th క్లాస్ ఎలిజిబిలిటీ అండ్ ఒక స్మార్ట్ ఫోన్, ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. హౌ మచ్ విల్ ఐ ఎర్న్ యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్. సో యూ కెన్ ఎర్న్ అప్ టు 28,000 ఫ్రెండ్స్. సో 8 అవర్స్ వర్క్ చేస్తే 28,000 వరకు మీరు ఎర్న్ చేయొచ్చు. 6 అవర్స్కి అయితే మీరు 15,000 ఎర్న్ చేయొచ్చు. నెక్స్ట్, కెన్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి, యాజ్ ఏ కస్టమర్ అసోసియేట్ విల్ ఐ హ్యావ్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. ఇక్కడ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. సో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. సో అదేం ప్రాబ్లం కాదు. క్వశ్చన్స్తో అయితే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయినాయి అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. ఇప్పుడు మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలని చూస్తాము. నేను అక్కడ అప్లై నో ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది క్లిక్ చేసుకుంటే మనకి ఇలా రిజిస్టర్ నో పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. సేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా ఎంటర్ చేస్తే బెటర్. మనం ఆ సర్టిఫికేట్ అనేది మనం ప్రూఫ్ కింద చూపించాలి కదా. సో నేము, నెక్స్ట్ మొబైల్ నెంబర్, మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి, వాట్సాప్ నెంబరు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, జెండర్, నెక్స్ట్ కరెంట్ ఆక్యుపేషన్. కరెంట్ ఆక్యుపేషన్లో అయితే మీరు ఏమైనా వర్క్ చేస్తే కనుక వర్కింగ్ అని పెట్టండి ఫ్రెండ్స్. లేదంటే హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది, హౌస్ వైఫ్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ జాబ్ చేస్తాం అంటే ఆల్రెడీ జాబ్ చేస్తాం అని చెప్పి ఆప్షన్ ఉంటుంది, సాలరీ అని ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వండి, మీ ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ పిన్ కోడ్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీరు వాట్సాప్కి అయితే డైరెక్ట్ లింక్ అవుతారు. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైతే మీరు ఈ సబ్మిట్ క్లిక్ చేస్తారో నెక్స్ట్ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. వాట్సాప్లో వాళ్ళు మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు. సో అక్కడ మీరు రిప్లై ఇవ్వాలి.
అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మీరు సబ్మిట్ క్లిక్ చేస్తారు, డైరెక్ట్ వాట్సాప్కి డైరెక్ట్ అవుతుంది. అక్కడ మీరు బికమ్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఫర్ ఎనీ సపోర్ట్ రిలేటెడ్ క్వైరీస్ కాంటాక్ట్ యువర్ జేసీఎం ఆర్ ఎంఎస్ఎల్ ఆర్ టైప్ హై టు ఎక్స్ప్లోర్ ద ఫ్యూచర్స్. సింప్లీ మీరు అక్కడ హై క్లిక్ చేయండి. నెక్స్ట్ కూడా ఆర్ యూఏ జియో కస్టమర్ అసోసియేట్ అంటున్నాడు, అంటే అది మీరు జేసీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారని అడుగుతున్నాడు, నో అని చెప్పండి. నెక్స్ట్ మీరు డూ యూ వాంట్ టు బికమ్ జేసీఏ అని అడుగుతాడు, ఎస్ అని చెప్పండి. మనకి ఫోటో ఫార్వర్డ్ చేసి అప్లైనో ఆప్షన్ ఇస్తాడు, అప్లైనో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అప్లైనో క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది. అక్కడ మీరు అప్లై చేశారు కదా, ఆల్రెడీ రిజిస్టర్ చేసిన చోట ఏ నేమ్ ఇచ్చారో సేమ్ అదే నేమ్ ఇవ్వండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఆ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. సేమ్ పిన్ కోడ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఇందాక ఎంటర్ చేశారు కదా, సేమ్ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అండ్ దెన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ వీ విల్ కాంటాక్ట్ యూ సూన్ అని మెసేజ్ పెడతాడు. అండ్ మనకి పర్సనల్గా కూడా మనకు ఒక మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ కాల్ కోసం అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ప్రాసెస్. నేను ఇప్పుడు అప్లై చేయడం చూపించాను కదా ఫ్రెండ్స్. సో అది కాకుండా తర్వాత ఇంకా ఏ స్టెప్స్ ఉన్నాయి, ఏం చేయాలి నెక్స్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్లై చేసిన కొన్ని డేస్కి మీ దగ్గరలో ఉన్న మీ పిన్ కోడ్ ఉన్నది కదా, మీ పిన్ కోడ్ దగ్గరలో ఉన్న ఆఫీసర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీకు కాల్ చేస్తారు, మీకు ఆన్లైన్ టెస్ట్ అనేది షెడ్యూల్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆన్లైన్ టెస్ట్ అనేది అటెండ్ అవ్వండి. వన్స్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వెరిఫై డాక్యుమెంట్స్, దట్ మీన్స్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు లెర్నింగ్ సెషన్స్ ఉంటాయి, దట్ మీన్స్ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ అయితే అసైన్ చేస్తారు, మీరు డైరెక్ట్గా కాల్స్ అనేవి తీసుకుంటారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి అందరినీ అప్లై చేయమని ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని అయితే ఎవరు మిస్ చేసుకోకండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ అంతమాను రావు, వచ్చిన ఛాన్స్ని మనం యూస్ చేసుకోవాలి. ఓకేనా, డెఫినెట్గా అందరూ అప్లై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఎవరైనా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.